నాకు తెలిసిన ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలనుకుంటానండి. అందరికీ నమస్కారం. ఒక రాజ్యంలో వచ్చి ఒక రాజు బొమ్మలు గీసే వాళ్ళందరినీ పిలిపించి బొమ్మ గీయమంటాడు. ఒక మంచి బొమ్మ గీయండి. ప్రజలు అందరూకి ముఖ్యంగా అవసరమయ్యేది యుద్ధంలో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అవసరమయ్యేటి ఈ రెండింటిని కలిపి ఒక బొమ్మ గీయండి అంటాడు. మీరేం తప్పుగా ఇస్తే మీకందరికీ నేను శిక్ష వేస్తానని అంటాడు. సో అప్పుడు వచ్చి వాళ్ళ బొమ్మ గీసేలో ఒక యు ఆకారంలో ఒక బొమ్మ, నాలుక బొమ్మని ఒకటి గీస్తాడు. సో అతనికి రాజుకి తీసుకొచ్చి చూపిస్తాడు. అప్పుడు రాజు అంటాడు, ఏం తమాషా చేస్తున్నావా నువ్వేమన్నా, ఊరికే అట్లా యు ఆకారంలో ఒక చిన్న బొమ్మ గీత గీసి నువ్వు పెద్ద మంచి బొమ్మ అంటావు, నువ్వు అసలు ఎలా ఇది గొప్పదవుతుందో చెప్పు అంటాడు. గొప్పది ఏమైనా కాకుండా నీకు ఖచ్చితంగా రేపు ఉరిశిక్ష వేపిస్తాను నేను అని చెప్తాడనమాట. సో రాజు అప్పుడు ఆయన ఆర్టిస్ట్కి వివరిస్తాడు. చూడు రాజా, నాకు ఇంతవరకు నువ్వు పెద్ద మంచి బొమ్మ గీయమన్నావు, నాకు చాలా ఏదో గొప్ప అన్ని రకాలుగా మాట్లాడినావు. సో ఇంతసేపు కూడా నన్ను అన్ని రకాలుగా మాట్లాడిచ్చేది, నిన్న రకాలు మాట్లాడిచ్చింది భాష ద్వారా ఈ నాలుకే కదా, అందుకు నాలుగు గొప్పది అంటాడు. మళ్ళీ ఇంకో విధంగా ఏ రకంగా, అప్పుడు ఇంకో రకంగా చూడొచ్చు, ఇప్పటి వరకు నీతో నాకు మంచిగా మాట్లాడిచ్చింది, నేను తప్పు చేసి రేపు నాకు ఉరిశిక్ష వేయడానికి, నన్ను ఒక వ్యక్తిని ఉరిశిక్ష వేయడానికి, ఒక వ్యక్తిని చంపడానికి, దేన్నైనా శిక్షలు వేయడానికి కానీ దేన్నైనా మంచి చేయడానికి ఈ నాలుక ద్వారానే జరుగుతుంది కదా రాజా అని చెప్పేసి, అప్పుడు మనం ఈ నాలుకని దేన్నైనా కానీ గొప్పగా సరిగా వాడితే చాలా గొప్పది, అలాగే మనము సరిగా వాడకపోతే చాలా ప్రమాదమైంది కూడా ఈ నాలుకే కదా, రెండిటికి ఈ నాలుకే కదా, అందుకే నేను ఈ నాలుక చాలా గొప్పది, యుద్ధంలో ఉండే వాళ్ళకి కూడా ఎటువంటి అని చెప్పేసి నేను ప్రజలకందరికీ కూడా ఈ నాలుకను మంచిగా వాడితే గొప్పది, చెడుగా వాడితే చెడ్డది, ఇంతకన్నా ప్రమాదమైంది ఇంకోటి లేదు రాజా అని చెప్పి చెప్పినప్పుడు నాకు తెలిసిన ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలనుకుంటానండి. అందరికీ నమస్కారం. ఒక రాజ్యంలో వచ్చి ఒక రాజు బొమ్మలు గీసే వాళ్ళందరినీ పిలిపించి బొమ్మ గీయమంటాడు. ఒక మంచి బొమ్మ గీయండి. ప్రజలు అందరూకి ముఖ్యంగా అవసరమయ్యేది, యుద్ధంలో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అవసరమయ్యేటి ఈ రెండింటిని కలిపి ఒక బొమ్మ గీయండి అంటాడు. మీరేం తప్పుగా ఇస్తే మీకందరికీ నేను శిక్ష వేస్తానని అంటాడు. సో అప్పుడు వచ్చి వాళ్ళ బొమ్మ గీసేలో ఒక యు ఆకారంలో ఒక బొమ్మ, నాలుక బొమ్మని ఒకటి గీస్తాడు. సో అతనికి రాజుకి తీసుకొచ్చి చూపిస్తాడు. అప్పుడు రాజు అంటాడు, ఏం తమాషా చేస్తున్నావా నువ్వేమన్నా, ఊరికే అట్లా యు ఆకారంలో ఒక చిన్న బొమ్మ గీత గీసి నువ్వు పెద్ద మంచి బొమ్మ అంటావు, నువ్వు అసలు ఎలా ఇది గొప్పదవుతుందో చెప్పు అంటాడు. గొప్పది ఏమైనా కాకుండా నీకు ఖచ్చితంగా రేపు ఉరిశిక్ష వేపిస్తాను నేను అని చెప్తాడనమాట. సో రాజు అప్పుడు ఆయన ఆర్టిస్ట్కి వివరిస్తాడు. చూడు రాజా, నాకు ఇంతవరకు నువ్వు పెద్ద మంచి బొమ్మ గీయమన్నావు, నాకు చాలా ఏదో గొప్ప అన్ని రకాలుగా మాట్లాడినావు. సో ఇంతసేపు కూడా నన్ను అన్ని రకాలుగా మాట్లాడిచ్చేది, నిన్న రకాలు మాట్లాడిచ్చింది భాష ద్వారా ఈ నాలుకే కదా, అందుకు నాలుగు గొప్పది అంటాడు. మళ్ళీ ఇంకో విధంగా ఏ రకంగా, అప్పుడు ఇంకో రకంగా చూడొచ్చు, ఇప్పటి వరకు నీతో నాకు మంచిగా మాట్లాడిచ్చింది, నేను తప్పు చేసి రేపు నాకు ఉరిశిక్ష వేయడానికి, నన్ను ఒక వ్యక్తిని ఉరిశిక్ష వేయడానికి, ఒక వ్యక్తిని చంపడానికి, దేన్నైనా శిక్షలు వేయడానికి కానీ దేన్నైనా మంచి చేయడానికి ఈ నాలుక ద్వారానే జరుగుతుంది కదా రాజా అని చెప్పేసి, అప్పుడు మనం ఈ నాలుకని దేన్నైనా కానీ గొప్పగా సరిగా వాడితే చాలా గొప్పది, అలాగే మనము సరిగా వాడకపోతే చాలా ప్రమాదమైంది కూడా ఈ నాలుకే కదా, రెండిటికి ఈ నాలుకే కదా, అందుకే నేను ఈ నాలుక చాలా గొప్పది, యుద్ధంలో ఉండే వాళ్ళకి కూడా ఎటువంటి అని చెప్పేసి నేను ప్రజలకందరికీ కూడా ఈ నాలుకను మంచిగా వాడితే గొప్పది, చెడుగా వాడితే చెడ్డది, ఇంతకన్నా ప్రమాదం